నేను ఓడిపోవడం అనేది ఎప్పుడు సహించను, నేను ఒప్పుకోను కూడా. అలాంటి మెంటాలిటీ జనరల్‌గా మగవాళ్ళు యాక్సెప్ట్ చేసే సమాజం కాకపోయినా, అదేంటి అని ప్రతి వాళ్ళు నన్ను ఇలా చూస్తారు. మేబీ వాళ్ళకు కులం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, వాళ్ళ ఇంపార్టెన్స్‌లో వాళ్ళే గొప్ప అనుకుంటొచ్చు. నా దృష్టిలో వాళ్ళు కారు అనిపిస్తుంది. ఎవరైతే లీడర్‌గా నన్నెవరు ప్రమోట్ చేయలేదు. నేను బోర్న్ లీడర్‌ని. సో, నేను వెళ్ళాను అంటే నేను ఒక ప్లేస్‌లో నేను 10 మందిని తీసుకొని కార్‌లో వెళ్ళను. జనాలు మొబిలైజ్ చేసి మీటింగ్స్ వెళ్ళను నేను. నేను ఎక్కడికి వెళ్తానో అక్కడ వెళ్ళిన దగ్గర నా మైక్, చిన్న మైక్ కానీ ఏదైనా పట్టుకొని నేను అక్కడున్న కనీసం ఒక సంత దగ్గర నిలబడి కూడా ఒక చిన్న మైక్ పట్టుకొని నేను మాట్లాడితే ఒక 200 మంది ఉన్నారనుకోండి, విన్నారనుకోండి, అందులో నుంచి కనీసం ఒక 50% మహిళలు, మగవాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. ఆటోమేటిక్గా నన్ను మళ్ళీ వచ్చి కార్ వరకు కూడా సెండప్ చేసిన సందర్భాలు ఉంటాయి. ఎందుకు వస్తారు వాళ్ళు? సో, వాళ్ళ డే టు డే ప్రాబ్లమ్స్ నాకు ఒక సామాన్య స్త్రీగా తెలుసు. ఈరోజు ఉప్పులు, పప్పులు, కూరగాయలు ధరల దగ్గర నుంచి ప్రతిదీ. అంతేకాదు, ఈరోజు నేను కార్లో కూర్చున్నాను అంటే నాకెవరు ఉండరు. ఇప్పుడున్న రాజకీయ నాయకురాలందరినీ చూడండి, సో కాల్డ్ పేర్లు చెప్పను కానీ, అంత డబ్బులుండి హస్బెండ్స్ అంతా చూసి ఫ్యామిలీ అంతా రెడీగా చేస్తే వచ్చి కార్లో కూర్చొని శుభ్రంగా కూర్చొని హ్యాపీగా, ఆ టెన్షన్ ఏమి ఉండదు. ఎక్కడికైనా వెళ్తున్నారంటే అన్ని అరేంజ్మెంట్స్ అంత ఫ్యామిలీ చూసేస్తారు. మేబీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ క్యాస్ట్ ఈక్వేషన్స్, వాళ్ళ అన్ని రకాలుగా ప్లస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి. నాకెవరు ఉండరు, నేనే అన్నీ చూసుకుంటాను. ఈవెన్ ద కార్ రిపేర్ కూడా వచ్చిందంటే నేను దగ్గరుండి ఆ కార్ దగ్గర కూర్చొని ఆ పార్ట్ రిపేర్ చేయించుకోవడం అన్నది కూడా నేనే చేస్తాను. అంటే నాకు ఇంట్రెస్ట్ కూడా. మాకు కూడా మా నాన్నగారికి ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో అవన్నీ ఉండేది కదా, నాకు ఇంట్రెస్ట్ ఆ ఫీల్డ్. అంటే ఆ మెకానిక్. ఇప్పుడు ఈ ఫీల్డ్ ఇది మాకు పిల్లలే చెయ్యాలనేది కాదు. నాకు యూనిక్గా ప్రతిదాని ఎంటర్ అయ్యి దాని గురించి తెలుసుకుంటాను, అది ఎంజాయ్ చేస్తాను నేను. సో, కార్లో కూర్చోవడం కాదు, కార్ ఒకవేళ ఆగిపోతే ఈ డ్రైవర్ల మీద డిపెండ్ అవ్వకుండా మినిమం నాలెడ్జ్ కూడా ఉండాలి అనే దాంట్లో నేను ఉంటాను. వాళ్ళు డ్రైవర్లు టెన్షన్ పెట్టే పదరా అంటాను. అట్లా అంటే ఏదైనా కూడా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 24/7 నేను ఒక్కదాన్ని వెళ్తాను. పర్ఫెక్ట్ డ్రైవర్ నడిపించగలిగితే చాలు. ఆ భయం అనేది మన డిక్షనరీలో భగవంతుడు పెట్టలేదు, మా పేరెంట్ నుంచి నాకు రాలేదు. అండ్ ఆడపిల్లని ఎవరన్నా చులకనగా మాట్లాడంటే అయిపోయాడు అంతే. వాళ్ళు ఎవరైనా అవ్వనండి, ఎంత పెద్దోళ్ళని అవ్వనండి, వాడు మనని తక్కువ చేసి మాట్లాడడం కానీ, లేకపోతే మన ఆత్మాభిమానానికి ఏదన్నా ఇదిగా చేసి మాట్లాడడం కానీ ఉన్నాడంటే ఇంకా నేను అసలు బేర్ చేయను. అది ఏదైతే నేను ఎవరికేం బాకీ లేను, ఎవరితో ₹1 తీసుకోలేదు. నేను నిజాయితీకి మారిపేరులాగా మా పేరెంట్స్ నుంచి వచ్చింది నేను నేర్చుకున్నాను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఈరోజు నువ్వు కళ్ళు మూసుకొని నిన్ను తప్పు చేసినా రేపొద్దు దాని అకౌంట్ నీ జన్మలో ఉంటుందని నా పేరెంట్స్ నుంచి నేర్చుకున్నాను. ఒక బ్రాహ్మణ అయినంత మాత్రాన శాస్త్రాలు చదివినాడు వాడు బాపనోడు అవ్వనవసరం లేదు. వాడు చదివినంత మాత్రాన వాడు ఒక బుద్ధి బాగుందని కూడా మనం చెప్పలేము. అదే ఫుడ్ విషయంలో కూడా మాంసం తిన వాళ్ళంతా కిరాతకులు ఉంటారు, వెజిటేరియన్స్ అంతా సాఫ్ట్ కారం ఉన్నాడు అంటే అవన్నీ తప్పు ఆలోచనలు. అది మనస్తత్వాలు డిఫరెంట్, క్రిమినాలిటీ డిఫరెంట్. సో, ఏది ఉన్నా కూడా ఒక సమాజంలో మనం బయటికి వెళ్ళాలి అంటే ఒక్కటికి కాదు 100 ప్రాబ్లమ్స్ వస్తాయి నీకు. ఇంట్లో నుంచి ప్రాబ్లం వస్తుంది, ఒక స్త్రీ బయటికి వెళ్ళాలంటే మళ్ళీ బంధువుల నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ పిల్లలతో ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి పిల్లల్ని పర్సనల్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నావు అనుకో, నీ పిల్ల ఏం చేస్తుందనే నీకు బాధ ఉంటుంది. అదే మగవాడు కథని ఉండదు, షర్ట్ వేసుకొని బయటికి వెళ్ళిపోయాడంటే ఇంకా వాడు వదిలేస్తాడు పెళ్ళాం మీద. అంటే అలాంటి సిచ్యువేషన్ ఒక మదర్గా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, మనం ఏ రిలేషన్స్ ఉన్నా వాటిని అన్ని కూడా సంపూర్ణంగా చేస్తూనే కూడా ఒక స్త్రీ అవధానం అంటారు కదా, శతావధానాలు, అష్టావధానాలు, అవి ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో ఒక స్త్రీని అమ్మవారితో ఎందుకు పోలిస్తారు? అన్ని చేతులు పెడతారు. ఒక స్త్రీని ఒకే టైంలో 10 పనులు చేయగలదు, కానీ ఒక మగవాడు ఒక పని మాత్రమే చేయగలడు. అది ఆ శక్తి భగవంతుడు సృష్టిలోనే ఇచ్చాడు. మనకెందుకు లోపం? అసలు మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు. అందువల్ల స్త్రీ ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు అంటారు. ఆ రోజు మనకి ఎంతో చరిత్రలో చదివినా, హిస్టరీలు చదివినా, వాళ్ళ లైఫ్ హిస్టరీ చేసిన ఒక ఝాన్సీ ఉంది ఏంటి, ఒక ఇందిరాగాంధీ గారు ఉన్నారేంటి, ఒక సుష్మా స్వరాజ్ గారు ఎందుకున్నారు? వాళ్ళలో ఉన్నది మనలో కూడా ఉంది. కానీ మనకు అవకాశాలు రాకడానికి రాజకీయంలో నేను ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే అస్సలు ఏం మాట్లాడకూడదు, డమ్మీగా ఉండాలి. ఉంటేనే అవకాశాలు. ఎక్కడైనా అదే స్త్రీ నుంచి కోరుకునేది, నీకు వాయిస్ ఉండకూడదు, నీ ఆలోచనను స్పేర్ చేయకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఇవన్నీ నేను వినను. అబ్బా నువ్వు కాదు నీ అబ్బా, నీ కాకపోతే ఏందిరా, నువ్వు లేకపోతే నాకేంటి పో అనుకుని వెళ్ళిపోతాను అంతే. మొహం మీదే తలపేసి వెళ్ళిపోతాను.
అండ్ రిలేషన్స్లో కూడా కొంతమంది ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ కూడా వాళ్ళు కూడా కొంతమందికి ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళని మనం రెస్పెక్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు లేదు లేదు మనం చిన్న అనే లెవెల్లో మాట్లాడతారు. పెద్ద చిన్న కాదు, మనకున్న నాలెడ్జ్ని పెద్దవాళ్ళైనా వినాలి, అలాగే మనం చిన్నవాళ్ళ నుంచి కూడా నేర్చుకోవాలి. ఈగోస్ పని చేయకూడదు రిలేషన్స్లో. కొన్ని ఇప్పుడు అవే వచ్చేసినాయి. ఇప్పుడు వెనకటి రోజులు మేము చదివినప్పుడు, నేను పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచ్ చేసినప్పుడమ్మా, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అయిపోయాయి. అంటే ఆర్థికంగా నువ్వు ఉంటేనే నీకు వాడు మాట్లాడడంలో కానీ, నువ్వు రిసీవ్ చేసుకోవడంలో కానీ, చూపించడం కానీ, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళ వరకు ఆ రిసీవింగ్లోనే తేడా కనపడిపోతుంది. అంటే డబ్బే క్రైటీరియా అయిపోయింది. నేనేమంటాను, డబ్బు కాదు. ఒకవేళ డబ్బే అనుకుంటే మరి ఈ మొన్న కరోనాలో చనిపోయారు, ఎంతమంది చచ్చిపోయారమ్మా? వాళ్ళకి డబ్బు లేదా? మరి ఎందుకు చచ్చిపోయారు? డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చు కదా. అంటే ఏవి కొన్ని మాత్రమే డబ్బుతో అవుతాయి, 50% మాత్రం మంచి మాటతో, మంచిగా మనం తీసుకునే రిసీవింగ్తో, మనం జనాలలోకి వెళ్ళి మన ఒక అమ్మతత్వాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఏది చూసినా వెంటనే రెస్పాండ్ అవుతాం మనం. మగవాడు కొంత కఠినంగా ఉంటాడు. అలాగే ఇప్పుడున్న స్వార్థమైన దాంట్లో పుష్పలీల లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే రోడ్డు మీద ఒక మనిషి చచ్చిపోతే వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అయిపోయారు. ఒక జంతువుకి ఏదైనా దెబ్బ తగిలినా ఏదైనా అయినా మీరు చూడండి, కోతికి కానీ అవి అక్కడే ఉంటాయి. అవి కాకి దగ్గర నుంచి మీరు కోతి వరకమ్మా ఎట్లా తెలుసా, అవి ఎంత ముందే ఉంటాయి, యూనిటీగా ఉంటాయి. ఒక మనిషికి ఈరోజు వాల్యూ లేదమ్మా, మానవత్వం చచ్చిపోయింది. ఈ కులాల పిచ్చి గజ్జిలేసిపోయింది అందరికీ. సమాజం అనేది, రాజకీయాలన్నీ కూడా కులాల బేస్లో నడుస్తున్నాయి. మీడియాలో కులాలే, సమాజంలో కులాలే. ఒక మనిషి వెనకాల ఆ తోక లేకపోతే వాళ్ళు బతకలేరేమో, కానీ అసలు కులం అనేది తీసేస్తే ఎంతమంది చచ్చిపోతారో నాకు తెలిసి చాలామంది అవుట్ అయిపోతారు. రాజకీయంలో కాదు, ఎక్కడి నుంచి కూడా అవుట్ అయిపోతారు. ఎందుకంటే అది లేకపోతే వాడికి ఏవి లేకపోయినా వాడు నేను రెడ్డో లేకపోతే ఇట్లా, నేను ఎంత డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే ఆ నేమ్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి వచ్చే ఐడెంటిటీని వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు తప్ప అలా అని అందరూ ఉంటారు. మళ్ళీ కొంత మంచి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. అలా అని కులాన్ని పక్కన పెట్టేసిన వాళ్ళు, అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు. ఆ రోజు నక్సలైట్ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు కూడా చాలా సమాజం పట్ల అవగాహన ఉండే వాళ్ళు అందులోకి వెళ్ళారు. సో ఇట్లా సమాజాన్ని పూర్తిగా చదివి తమ జీవితంలో ఏమి అవసరం లేని సాక్రిఫైస్ చేసేవాళ్ళు అడవిలో ఉండనవసరం లేదమ్మా. ఒక నక్సలైట్లే అవసరం లేదు, అవ్వాలనే అవసరం కూడా లేదు. మనకు తోచింది మనం చేయడం నేర్చుకుంటే చాలు. మీరు ఒకసారి చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు నాకెందుకు జరిగింది, మాకెవరు లేరా అని అరుస్తూ ఉంటారు. నవ్వు వస్తుంది నాకు. అసలు నువ్వు నీ పక్కన వాళ్ళకో ఎదురు వాళ్ళకో నువ్వు ఎవరికైనా వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి పరామర్శించావా? కనీసం సాయం చేయకపోయినా పక్కన నిలబడ్డావా? మారల్ సపోర్ట్ ఇచ్చావా? అలాంటి వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు ఇరుగు పొరుగు మాట్లాడతారు మనకి, అయ్యో అప్పుడు మనకు ఆపద ఉన్నప్పుడు కనిపించారంటారు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. వాళ్ళకి జరిగినప్పుడు దానికి తోడు ఈ ఛాలెంజ్ అయిపోయాయి. ఎవరిదన్నా సరే వెళ్ళిపోవడం, టీఆర్పీలు పెంచడం, అది మంచా చెడ. అలానే మీడియా అందరూ చెడ్డవాళ్ళు లేరు. కొంతమంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మొన్న లేటెస్ట్ సబ్జెక్టులు వాళ్ళు ఇబ్బంది కూడా పడుతున్నారు, వీళ్ళనే ఇబ్బంది పెడుతున్నారు. సో ఎంతవరకు ఉండాలనేది ఒక కంట్రోలింగ్ వ్యవస్థ లేకుండా పోయింది.